హలో, వెల్కమ్ టు రాయలసీమ రుచులు యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు వంకాయ పప్పు ప్రిపేర్ చేశాను. దానికి కావాల్సినవి పదార్థాలన్నీ నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా. పదార్థాలన్నీ తీసుకోండి. ముందుగా స్టవ్ వెలిగించి దాని మీద ఒక మందపాటి కుక్కర్ తీసుకోండి. కుక్కర్లో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. దానికంటే ముందు వంకాయలు 1/2 కిలో తీసుకొని వంకాయలను మంచిగా సన్నగా చాప్ చేసి సాల్ట్ వాటర్లో పెట్టుకోండి. అప్పుడు వంకాయ అనేది కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. కుక్కర్లో ఆయిల్ మంచిగా హీట్ అయ్యాక దాంట్లో సాసవులు, జీలకర్ర అండ్ కరివేపాకు వేసుకోండి. మంచిగా సాసవులు, జీలకర్ర అనేవి చిట్లాక కరివేపాకు యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఒక ఆనియన్ తీసుకొని ఆనియన్ స్లైసెస్గా కట్ చేసుకొని పచ్చిమిర్చి అనేది హాఫ్ చేసుకుంటే సరిపోద్ది. పప్పు కాబట్టి మనకి ఉడికిపోతుంది. స్లైసెస్గా ఏం కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత ఆనియను, చిల్లీ, పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోండి. మంచిగా ఫ్రై చేసుకోండి. ఆనియన్, పచ్చిమిర్చి అనేది మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఫ్రై అయినప్పుడే మనకి టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది. ఇవి రెండు ఫ్రై అయ్యాక తెల్లగడ్డలు పాయలు వచ్చి నేను 10 వరకు తీసుకున్నాను, యాడ్ చేసుకోండి. అవి కూడా మంచిగా ఫ్రై చేసుకోండి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు యాడ్ చేసుకోండి. వంకాయలు మూత పెట్టి మంచిగా మగ్గించండి. మధ్యలో కదుపుతూ 5 to 10 minutes మంచిగా వేపండి. అప్పుడు వంకాయ అనేది మెత్తబడుతుంది. వంకాయ మంచిగా వేగితేనే టేస్ట్ బాగుంటుంది. నేనైతే ఎక్స్ట్రా నాకు వేరే టైప్ ఆఫ్ ఇంకో రకం వంకాయలు ఉన్నాయి, అవి కూడా యాడ్ చేసుకున్నాను. మీరు ఏ వంకాయతో అన్నా చేసుకోవచ్చు. ఏ వంకాయ తీసుకొని చేసినా టేస్ట్ అనేది బాగుంటుంది. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, వంకాయ అనేది మంచిగా మగ్గింది. ఆయిల్లో మంచిగా ఫ్రై చేస్తూ ప్లేట్ మూత పెట్టి అప్పుడప్పుడు తీసి కలబెడుతూ ఉండండి. తర్వాత ముందుగా కట్ చేసుకున్న 2 టమాటోలు స్లైసెస్గా కట్ చేసుకున్న టమాటోలు యాడ్ చేసుకున్నాను. తర్వాత కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. ఇవి కూడా టమాటా మంచిగా మెత్తగా అయ్యేంత వరకు కదుపుతూ ఆయిల్లో ఫ్రై చేయండి. ప్లేట్ పెట్టి మంచిగా మగ్గించండి. అప్పుడు వెజిటబుల్స్ అనేవి తొందరగా మెత్తపడతాయి. మధ్యలో కలుపుతూ 3 to 4 minutes టమాటో మగ్గేంత వరకు కలపండి. తర్వాత దానిలో కొద్దిగా చింతపండు, మనం టమాటో ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి ఎక్కువ పులుపు అవుతుంది ఎక్కువ చింతపండు వేసుకుంటే. సో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు యాడ్ చేసుకోండి. తర్వాత ఒక 1/2 inch దాకా పసుపు పొడి, తర్వాత ధనియా పౌడరు, రాళ్ళుప్పు తీసుకోండి. కల్లుప్పు కూడా అంటారు. రాళ్ళుప్పు, కల్లుప్పు రెండు ఒకటే. అవి యాడ్ చేసుకుంటే టేస్ట్ మంచిగా ఉంటుంది. ఒక 2-3 minutes ఆ పౌడర్స్ అన్నీ మంచిగా వేగేంత వరకు వేయించుకోండి. తర్వాత ఒక 100 ml ఆఫ్ వాటర్ వేసుకోండి. వాటర్ చాలా తక్కువ వేసుకోండి. వాటర్ అవసరమైతే ఎక్కువ ఉండదు. తర్వాత కుక్కర్ మూత పెట్టేసి 3 to 4 whistles వచ్చేంత వరకు ఉడికించండి. మనకి ఎక్కువ వాటర్ అవసరం ఉండదు. ఎక్కువ వాటర్ వేసుకుంటే వాటర్ మరీ పలచగా అయిపోతుంది పప్పు. సో తక్కువ వాటర్ వేసుకోండి. 3 whistles తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటుంది అన్నమాట. మూత తీస్తే ఇప్పుడు ఎక్స్ట్రా వాటర్ అంతా పక్కకు వంపేసి పప్పు గుత్తితో మంచిగా మెదిపేసుకోండి పప్పుని. మీరు ఏం సపరేట్గా పక్కకి పచ్చిమిర్చి అలా ఏం తీయాల్సిన అవసరం ఏమి ఉండదు. మ్యాక్సిమం అన్నీ సరిపోయి ఉంటాయి. మంచిగా మెదిపేసిన తర్వాత మీరు ఎక్స్ట్రా వాటర్ తీసేసారు కదా, అది కూడా పప్పులోకి యాడ్ చేసుకోండి. టేస్ట్ చూసుకోండి. సాల్ట్ ఏమైనా తక్కువ ఉంటే సాల్ట్ కొద్దిగా యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకొని టేస్ట్ చూసుకోండి. మీరు రైస్లోకి, పప్పులోకి, చపాతీలోకి, దోశలోకి దేనిలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది పప్పు. పిల్లలు కూడా మంచిగా తింటారు. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో టేస్ట్ చూసి కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు టేస్ట్ చూస్తున్నారు కదా, పప్పు